ఈ వీడియోలో మనం అదృష్టం అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకనంటే మనం గెలిస్తే అదృష్టం అని అనుకుంటాం, ఓడిపోతే దురదృష్టం అని అనుకుంటాం. ఏమనేసి అయినా సరే గెలవాలి, నేను ఎప్పుడు అదృష్టవంతుడిగానే ఉండాలనుకుంటా తప్ప బ్యాడ్ లక్తో ఉండాలి, ఓడిపోవాలని ఎవరు అనుకోరు కదా. అయితే ఈ అదృష్టం వల్లే మనం విన్ అవుతాం అనే కాన్సెప్ట్ వల్లే చాలామంది జాతకాలు చెప్పుకునే వాళ్ళు, జాతిరత్నాలు అమ్ముకునే వాళ్ళకి చాలా డిమాండ్ ఎక్కువ ఉందన్నమాట. అయితే నిజంగానే ఈ జాతకాలు చెప్పే వాళ్ళు చెప్పే రెమెడీస్ చేస్తే అదృష్టం వరిస్తుందా, నిజంగానే జాతిరత్నాలు ఉంగరాలు పెట్టుకుంటే అదృష్టం వరిస్తుందా అని అంటే సైంటిఫికల్గా, ఆస్ట్రాలజికల్గా ఇది ప్రూవెన్ అవుతుంది. బట్ దీనికన్నా ప్రాథమికంగా అంటే బేసికల్గా మనం చేయాల్సినవి, మనం తెలుసుకోవాల్సినవి, మనకు అదృష్టం వరించాలని అంటే ఏం చేయాలి అనే దాని గురించి యాస్ట్రాలజీకి, ఈ రంగురాలకి ఉంగరాలకి వెళ్ళే కన్నా ముందు ఇంకొక కాన్సెప్ట్ ఉంది. అదేంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన సృష్టి ఆవిర్భవించినప్పటి నుంచి మన మనిషిగా పరివర్తన చెందిన వరకు ప్రతి ఒక్కటి కూడా జరిగింది ఒకే ఒక్క అణువుతోనే మొదలైంది. ఆ ఒక్క అణువుతోనే ఇంత పెద్ద సృష్టి ఏర్పడింది. ఇంత పెద్ద సృష్టిలోంచే ఆస్ట్రాలజీ వచ్చింది, ఆ రంగురాళ్ళు, ఉంగరాలు, జాతిరత్నాలు ఇవి వచ్చినాయి, మనము వచ్చాం. అంటే వాటిలో ఏదైతే శక్తి ఉందో మనలో కూడా అదే శక్తి ఉంది కదా. వాటిని ఎలాగైతే దేవుడు తయారు చేశాడో మనల్ని తయారు చేసింది కూడా ఆ దేవుడే కదా. సో వాటిలో ఉన్న పవర్ మనలో ఎందుకు ఉండదు? సో ఆ పవర్ ఏంటి, ఆ ఫార్ములా ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏముంటుందని అంటే, జస్ట్ ఒక స్టోరీతో నేను స్టార్ట్ చేస్తాను అనమాట. పూర్వకాలంలో మన కృష్ణార్జునుల మధ్యన జరిగిన ఒక సంఘటన గురించి స్కాంద పురాణంలో వేదవాసుల వారు వివరించిన ఒక కథ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ కథ విన్న తర్వాత మీకు ఒక బిగ్ రియలైజేషన్ అవుతుంది అనమాట. ఎందుకు కొంతమందికి అదృష్టం వరుస్తుంది, ఎందుకు చాలా మంది దురదృష్టవంతులుగా ఉంటారు అనే దాని గురించి మీకు ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ ఆన్సర్ తెలుసుకుంటారో మీకు ఈ రంగురాళ్ళతోటి, జాతిరత్నాలతోటి, జాతకాలు చెప్పే వాళ్ళతోని, రెమెడీస్ చెప్పే వాళ్ళతోని, ఇలాంటి వాటితో మీకు పని అనేది ఉండదన్నమాట. అంటే మీకు ఎప్పుడైతే ఈ అదృష్టం సంబంధించిన ఫార్ములా అర్థమైపోతుందో అప్పుడు ఆటోమేటికల్గా మీరు అది అప్లై చేసి మీరు కూడా అదృష్టవంతులు అయిపోవచ్చు. హలో గైస్, మై నేమ్ ఈజ్ ఆర్డి ప్రసాద్, ఐఎమ్ ఎ లైఫ్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. మీరు కనుక కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ఎప్పుడూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. మీరు మోర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ డిలే మనం పెద్ద స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు కృష్ణార్జునులు ఇద్దరు కలిసి వాళ్ళ ఒక రాజ్యం ఒక పురవీధుల్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నారనమాట ఒక సాయంకాలం వేళ. అయితే ఆ పురవీధుల్లో రోడ్డుకో పక్కన ఒక ముష్టివాడు కూర్చొని ఉంటాడు అనమాట. ఆయన యొక్క జీవితం ఏంటంటే అతను ఒక పుట్టు దరిద్రుడు అనమాట. అంటే పుట్టినప్పటి నుంచి కూడా అతనికి అయిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అతనికంటూ ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, విద్య కానీ ఏమీ ఉండదు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతను జీవితంలో అన్ని కష్టాలు, దరిద్రాలు, ఎప్పుడు లోటుపాట్లు, ఎప్పుడు భిక్షాటన యొక్క జీవితమే గడుపుతూ ఉంటాడు అనమాట. ఈ భిక్షాటన యొక్క జీవితంలో అతను ఎంతో నిరాశ చెంది తన యొక్క భార్య పిల్లలకి కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, పిల్లలకి సరైన విద్య అందించలేకపోతున్నాను, సరైన జీవితాన్ని నేను బతకలేకపోతున్నాను, ఒక పూటకు కూడా తిండికి నోచుకోలేనంత దరిద్రమైన జీవితాన్ని నేను అనుభవిస్తున్నానని చెప్పి, నాకు ఎప్పుడు ఇంకా అదృష్టం వరిస్తుంది, నా జీవితం ఎప్పుడు మారుతుందని చెప్పి ఆలోచిస్తూ ఏదైనా ఒక అద్భుతం జరిగి నేను కూడా ధనవంతుడిని అయితే బాగుండు, నేను కూడా మందరిలాగా మంచిగా బతికితే బాగుండు అని చెప్పి చాలా ఆశపడుతూ ఉంటాడు అనమాట. అయితే ఇలా ఆలోచిస్తూ ఉన్న క్రమంలో ఇలా కృష్ణార్జునులు ఇద్దరు ఎప్పుడైతే ఆ మార్గంలో వస్తారో వాళ్ళిద్దరిని చూస్తారనమాట. వాళ్ళిద్దరిని చూసి ఆనందంతో చాలా మురిసిపోతూ ఉంటాడు అనమాట. నరనారాయణలు ఇద్దరు కలిసి నాకు ఈరోజు దర్శనం ఇచ్చారు అని చెప్పేసి ఆనందంలో వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళిద్దరికి 2 చేతులు పెట్టి నమస్కరించుకొని, ఈరోజు నా జన్మ ధన్యమైందండి, నరనారాయణలు ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వస్తుంటే చూడగలిగేంత భాగ్యం నాకు దక్కింది, నేను ధన్యుణ్ణి అని చెప్పేసి చెప్తారనమాట. అది సరే కానీ నువ్వెవరు, ఇక్కడ ఎందుకు భిక్షం ఎత్తుకుంటున్నావు అంటే అతను వాళ్ళిద్దరికి చెప్తారనమాట. నా జీవితం ఏమంటే ఏం చెప్పమంటారండి, నేను పుట్టు దరిద్రుణ్ణి, నా చిన్న వయసునప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను భిక్షాటం చేసుకొని బ్రతుకుతున్నాను, నా జీవితంలో ఎన్నో ఆశలు, కోరికలు ఉన్నా కూడా అన్నిటిని కూడా చంపుకొని బతుకుతున్నాను, నేనేం చేసినా సరే నాకు కలిసి రావడం లేదు, నా జీవితం ఇలానే గడుస్తుంది, చాలా బాధలు, దుఃఖాలు, విచారంతో ఉన్నాను నేను, నా జీవితం మారేదెలా అనే ఒక ఆలోచన నన్ను రోజు రోజుకి వెంటాడి చంపేస్తుంది, నా జీవితం మారాలని అనుకుంటున్నాను. సో అతను ఒక దరిద్రం అంతా చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాడు అనమాట. అయితే దానికి అర్జునుడు స్పందిస్తాడు. ఏంటి ఇప్పుడు నీ బాధ, నీ దగ్గర ధనం లేదు, నీ యొక్క జీవితం ధనం ఉంటే బాగుంటుంది అంతే కదా అని చెప్పి అర్జునుడు ఏం చేస్తారంటే అతని దగ్గర ఉన్న ఒక బంగారం మూట అనేది తీసుకొని ఆ మనిషికి ఇస్తారనమాట. ఇదిగో తీసుకో,
ఈ ఇందులో ఉన్న బంగారం నువ్వు అమ్ముకుంటే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, నీకున్న కష్టాలన్నీ తీరిపోతే, నీ అవసరానికి సరిపడే డబ్బు ఉంటుంది, ఈ డబ్బుతో నువ్వు తీసుకెళ్ళి ఏ వ్యాపారం అయినా పెట్టుకో, ఇంకా నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా వెంటనే ఆ ముష్టివాడు ఎవడైతే ఉంటాడో అతను ఇంకా ఆనందం పట్టలేడనమాట. ఆనందం పట్టలేక మీది మీది ఎంత దయాగుణం అండి, మీరు ఎంత గొప్పవాళ్ళు, నా యొక్క కష్టం చెప్పిన వెంటనే నా జీవితాన్ని మార్చేసేంత ధనం నాకు ఇచ్చి నాకు సాయం చేశారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు, చాలా ధన్యుణ్ణి స్వామి అని చెప్పేసి వాళ్ళిద్దరికీ కూడా నమస్కారం పెట్టేసి ఆ డబ్బు యొక్క మూట పట్టుకొని ఆనందంగా ఇంటికి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అలా చూసుకుంటా ఆనందంగా ఇంకా నా జీవితం మారిపోయిందని చెప్పి కళ్ళలో వెలుగు, గుండెల్లో ఆనందం, ఇంకా ఆయన ఆనందానికి అద్దులోనే ఉండవు అనమాట. ఆ బంగారం చూసుకుంటే అలా వెళ్తూ ఉంటాడు. అయితే ఈ సన్నివేశం అంతా దూరం నుంచి ఒక దొంగ చూస్తూ ఉంటాడు అనమాట వాళ్ళు కలిసి. ఈ దొంగ ఏంటంటే ఆ బంగారపు మూట ఎలాగైనా సరే అతను దాని నుంచి కాల్ చేసేయాలని చెప్పి ఈ వీడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాడు వెనకాల నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ దొంగ ఏమో ఆ మూట కాల్ చేసుకొని పారిపోతాడు అనమాట. ఆ దొంగ క్షణాల్లో పరిగెట్టి కనుమరుగైపోయి పారిపోతాడు. ఇంకేం చేయాలో అర్థం కాదు. ఇంకా ఒక్కసారిగా నిరాశపడి అయిపోయి ఇంటికి చాలా బాధపడతా వెళ్తా ఉంటాడు అనమాట. బాధపడతా వెళ్ళి ఏంటి ఇలా అయిపోయింది, అర్జునుడేమో నా ముందు దయదలిచి ఇన్ని రోజులకి నా జీవితం మార్చే ఇలాంటి ఒక అవకాశం ఇచ్చి నాకు ధనం ఇచ్చాడు, ఇప్పుడేమో అది దొంగల పాలు అయిపోయింది, ఏంటో నా జాతకం ఏంటో నా బతుకేంటో అని చెప్పేసి చాలా బాధపడతా మళ్ళీ ఆ తర్వాత రోజు భిక్షాటన చేసుకోవడానికి అదే రోడ్డు పక్కన కూర్చుంటాడు అనమాట. యథావిధిగానే మళ్ళీ కృష్ణార్జునుడు ఎదురు ఎలా అయితే మన రాజ్యం ఎలా ఉందని చెప్పి చూడడం కోసమని మళ్ళీ ఆ పురవీధుల్లో నడుచుకుంటూ అదే మార్గంలో వస్తారు. అతను మళ్ళీ అక్కడ చూస్తారు. అయితే అర్జునుడు చూసి అడుగుతారు అనమాట, అదేంటయ్యా నిన్నే కదా నీకు బోల్డ్ అంత ధనం ఇచ్చాను, అయినా సరే నువ్వు మళ్ళీ ఎక్కడ కూర్చున్నావండి, ఏమైంది అంటే ఏమంటే ఏం చెప్పమంటారండి, దైవం కరుణించినా సరే కాలం కరుణించదు అన్నట్టు మీరు ఇచ్చిన డబ్బుని నేను ఇంటికి వెళ్తున్న మార్గంలో ఒక దొంగవాడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు, ఇంకా నా బతుకిందే అని చెప్పేసి నాకు అర్థమవుతుంది, సో నేను ఇంకేం చేసేది లేదు అని చెప్పేసి భిక్ష ఎత్తుకోవడానికి అక్కడ ఉంటాడు అనమాట. లేదు లేదు నువ్వేం నిరాశపడకు, సరే నీకు దానికన్నా ఒక విలువైనది ఇస్తానని చెప్పి అతని దగ్గర ఉన్న ఒక వజ్రం, ఒక వాల్యుబుల్ వజ్రం ఒకటి తీసి అతనికి ఇస్తారనమాట. ఈ వజ్రం నిన్న నీకు ఏదైతే బంగారం మూట ఇచ్చానో దానికన్నా 100 రెట్లు ఎక్కువ విలువైంది ఇది. సో ఈ వజ్రాన్ని కానీ నువ్వు అమ్ముకుంటే నీ జీవితంలో నువ్వు జీవితాంతం తిని పడుకున్నా కూడా తరగడంత సంపద నీ దగ్గర ఉంటుంది, సో వెళ్ళు ఈ వజ్రాన్ని అమ్ముకొని నువ్వు హ్యాపీగా బ్రతుకు అని చెప్పేసి ఆ వజ్రాన్ని ఇచ్చి పంపించేస్తారనమాట. ఇంకా ముష్టివాడి మనసులో ఇంకో కొత్త ఆశ చిగురుస్తుంది. ఏం చెప్పాలో తెలియక అర్జునుడికి సాష్టాంగ నమస్కారం చెప్పి, అంటే జీవితంలో మనకి ఎప్పుడైనా సెకండ్ ఛాన్స్ వచ్చిందని అంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలాంటి సెకండ్ ఛాన్స్ వచ్చి మరి తనకి మళ్ళీ అది వచ్చింది, వజ్రం వచ్చిందని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి అర్జునుడికి సాష్టాంగ నమస్కారం చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకెలాగైనా సరే ఈ వజ్రాన్ని అమ్మేసి మంచిగా డబ్బులు చేసుకోవాలని చెప్పి ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజుల్లో ఏంటంటే ఆ ఇంట్లో మనకి బీరువాళ్ళు పెట్టెలు బేడలు ఏమి ఉండేవో కాదనమాట. అందులోకి ఇతను ఒక పేదవాడు కదా, సో ఏం దాచుకోవాలన్నా సరే ఈ కొండలల్లో బిందులలో ఇలాంటి వాటిలో దాచుకునే వాళ్ళు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కుండ, ఒక నీళ్ళ కుండ, మట్టి నీళ్ళ కుండ, అందులోనేమో ఈ వజ్రాన్ని పెట్టి మూత పెట్టేసి ఆ ఇంట్లో పెట్టేసి ఆ రాత్రికి నిద్ర చేస్తారనమాట. నిద్ర చేసి ఉదయం లేచి చూసేసరికి ఎదురుగా కుండ ఉండదు. ఇతను షాక్ అయిపోతాడు, ఏంటిది రాత్రి కుండలో వజ్రం పెట్టాను కదా, ఇప్పుడు కుండే కనిపించకుండా పోయిందని అని చెప్పి ఈలోపు వాళ్ళ భార్య పొలంలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట. అయితే తను అడుగుతాడు, ఏమైంది ఇక్కడ, నేను రాత్రి ఒక కుండ ఉండేది కదా, ఆ కుండ ఏది అని చెప్పేసి అని అడిగితే, ఇదిగోనండి ఆ కుండతోనే నేను నీళ్ళు తెస్తున్నాను, వేరే పాత కుండ ఉండేది, ఆ పాత కుండ పగిలిపోయేసరికి నేను ఈ కుండ తీసుకెళ్లాల్సి వచ్చింది, ఏమైందండి అలా అడుగుతున్నారు అని అంటే అప్పుడు చెప్తారనమాట. అవునా మరి ఒక కుండ తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా అందులో ఉందా చూసావా అని అంటే, నేనేం చూడలేదండి, బట్ నీళ్లు తోడేటప్పుడు చెరువులోంచి నీళ్లు తోడేటప్పుడు అందులోంచి ఏదో రాయలాంటిది ఏదో పడిపోయింది, అది ఒకటే నేను చూశాను, అదేంటనేది కూడా నేను సరిగ్గా చూడలేదు అని అంటే ఇంకా వెంటనే బుర్ర పట్టుకొని ఏం చేయాలో తెలియక అతని యొక్క దురదృష్టానికి మరోసారి చింతిస్తాడు. అంటే ఆ విషయం మళ్ళీ భార్యకి చెప్పడం, ఎందుకనంటే అనే యొక్క దురదృష్టాన్ని, అంత యొక్క విలువైన అవకాశాన్ని ఇద్దరూ చేజార్చుకున్నారనే విషయాన్ని భార్య కూడా చెప్తే తను ఇంకా బాధపడుతుంది, ఇంకా పశ్చాత్తాపడుతుంది, ఇంకా డేలబడిపోతుంది అని చెప్పి ఆ దుఃఖాన్ని నాళ్ళని దాచుకొని ఇక్కడ నాతోనే ఇది అంతమైపోవాలని చెప్పి అతనిలో అతనే మదన పడుతూ బాధపడతా ఉంటాడనమాట. అలా ఆవిడ వెళ్ళినా కూడా ఏం లేదులే అని చెప్పేసి దాటి చేస్తాడు. అలా బాధపడతా ఇంకా చేసేది ఏముంది చెప్పండి, ఇంకా బ్రతకాలంటే ఇంకా మళ్ళీ వెళ్ళి భిక్షాటన చేయాల్సిందే కదా. కాబట్టి మళ్ళీ భిక్షాటన చేసుకోవడం కోసం వెళ్ళి ఎక్కడ రోజు ఎక్కడ కూర్చుంటారో అక్కడ కూర్చునేసరికి మళ్ళీ యథావిధిగా కృష్ణార్జునుడు ఇద్దరు మళ్ళీ వస్తున్నప్పుడు చూస్తారనమాట. అర్జునుడికి అర్థం కాదనమాట, ఏంటిది మొన్న బంగారం ఇచ్చాను అయినా వచ్చి కూర్చున్నాడు పోయింది అన్నాడు,
నేను వజ్రం ఇచ్చాడు అయినా కూర్చున్నాడు, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో అప్పుడు అర్జునుడు వెళ్ళి అడుగుతాడు, ఏమైంది, బంగారం పోయిందన్నావు, సరే కదా అని వజ్రం ఇచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి భిక్షాటన చేస్తున్నావు, ఏమైంది నీకు అని చెప్పేసి అడిగితే అతను చెప్తాడనమాట, ఈ విషయం చెప్పడానికి నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది అని చెప్పి ఇంట్లో జరిగిన ఆ సంఘటన మొత్తం అంతా కూడా చెప్తారనమాట. అర్జునుడికి అర్థం కాదు, ఏంటి నేను ఏమి ఇచ్చినా సరే నిలవట్లేదు అని చెప్పేసి ఒక్కసారి ఆగి ఆలోచించి, లేదు లేదు దీనికి అర్థం ఏంటి, దీని పరమార్థం ఏంటి అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్నే అడుగుదాం. సో ఇది ఏంటనేది శ్రీకృష్ణ భగవానుడికి తెలిసి ఉంటుంది అని చెప్పేసి పక్కన ఉన్న కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, శ్రీకృష్ణ పరమాత్మ, ఒక రకంగా శ్రీమన్నారాయణ అంతటి వాడివి నువ్వు నా పక్కన ఉండగా ఒక మానవుడి జీవితం నా స్వహస్తాలతో సాయం చేసి మార్చేద్దాం అని అనుకోవడం అనేది ఒక రకంగా నా యొక్క మూర్ఖత్వమే. కానీ ఒక మానవుడి జీవితం మారాలని అనుకునే నా యొక్క ఆశ మాత్రం జెన్యూన్ కదా. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి నువ్వే చెప్పు. కనీసం నీ స్వహస్తాలతోనైనా సరే అతనికి ఏదైనా కొంచెం సహాయం చేస్తే అతని యొక్క జీవితం మారే అవకాశం ఉంటుంది కదా. సో నీ వైపు నుంచి నువ్వేమన్నా ఒక బహుమానం ఏదైనా ఇచ్చి చూడు, అప్పుడైనా సరే నిలుస్తుందేమో చూద్దామని చెప్పి కృష్ణ పరమాత్ముడికి అర్జునుడు చెప్తాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు అతని చేతిలోంచి ఒక 2 నాణేలు అతనికి దానం చేస్తాడు. ఆయనకి అర్థం కాదు, ఆ భిక్షగాడు ఎవడైతే ఉన్నాడో అతనికి అర్థం కాదనమాట, ఇదేంటిది, అర్జునుడు అంత తోడే అంత బంగారం ఇచ్చాడు, వజ్రం ఇచ్చాడు, శ్రీకృష్ణ పరమాత్మ కేవలం 2 నాణేలే ఇచ్చాడండి అని చెప్పి ఇంకేం మాట్లాడలేడు. ఎందుకంటే అంత ఇచ్చినప్పుడు కూడా నిలుపుకోలేని పరిస్థితి మనిషి ఇంకా 2 నాణాలు ఇచ్చినప్పుడైనా సరే ఏం మాట్లాడగలరు చెప్పండి. సో ఏం మాట్లాడకుండా మౌనంగా, ఇంకా నా ప్రాప్తం ఇంతే, నా జీవితం ఇంతే, నిజంగా నా అర్హత ఇంతేనేమో, అందుకనే నాకు 2 నాణేలే ఇచ్చాడు శ్రీకృష్ణ భగవాన్ అంత తోడు కూడా అని చెప్పి ఇంకా మౌనంగా ఉండిపోయి తలదించుకొని ఇంకా బాధపడతా అలా వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట ఇంటికి. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు కదా, ఈ 2 నాణాలతో నేను ఏం చేయాలి, నాకేం ఉపయోగపడుతుంది, కనీసం ఒక పూట భోజనం కూడా ఈ 2 నాణాలతో రాదే, సో నేను ఎలా బ్రతకాలి, ఏం చేయాలి ఈ 2 నాణాలతో అని చెప్పి ఆలోచిస్తూ అలా వెళ్తూ ఉంటే అక్కడ ఒక చేపల వ్యాపారి ఒక చెరువు ఒడ్డున చేపలు అమ్ముతూ ఉంటాడు అనమాట. అతను చేపలు అమ్మే చేపల్లో ఒక 10 చేపలు అక్కడ వేసి ఉంటాయి. అందులో ఒక చేప మాత్రం ఎగిరిగిరి పడతా ఉంటుంది అనమాట. అంటే దానికి ఇంకా ప్రాణం ఉంది. ఆ చేప ఇతను చూస్తాడు. మిగతా చేపలన్నీ జీవశవాల్లా అప్పటికే నా సీన్ అయిపోయింది అన్నట్టుగా పడి ఉంటాయి. బట్ ఆ ఒక్క చేప అలాగా ఎగిరిగిరి పడతా ఉంటే ఇతనికి ఆలోచన వస్తుంది అనమాట, ఈ 2 నాణాలతో నాకు తినేస్తే ఒక పూటకి అయిపోతుంది, కానీ అదే ఈ 2 నాణాలతో నేను ఆ చేపను కొని నీళ్ళల్లో వదిలానంటే కనీసం అదేనా ప్రాణాలతో బతుకుతుంది, కనీసం దానికోసమైనా సరే ఈ 2 నాణాలు ఉపయోగపడతాయని చెప్పి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ వ్యాపారికి ఇచ్చి ఆ 2 నాణాలతో ఆ చేపను కొనేసి చేత్తో పట్టుకుంటాడు అనమాట. చేత్తో పట్టుకునేటప్పుడు ఆ చేప అనేది యాక్చువల్గా చేప అనేది ఏమవుతుందండి, ఇలా మూత అనేది ఇలా ఆడిస్తూ ఉంటుంది కదా, పని ఆడిస్తూ ఉంటుంది కదా. సో ఆ చేప ఏంటంటే అలా ఆడించకుండా స్టక్ అయిపోతుంది అనమాట. దాని నోరు స్టక్ అయిపోతే ఆ చేప నోట్లో ఏముంది, ఏదో ఇరుక్కున్నట్టు ఉంది, అందుకని చేప చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి ఆ చేపను ఇలా పట్టుకుని దాని నోట్లోకి చూస్తే ఆ చేప నోట్లో వీళ్ళ భార్య చెరువుకి వెళ్ళినప్పుడు ఏదైతే ఆ వజ్రం పడేసుకుందో ఆ పడేసిన వజ్రం ఏదైతుందో ఆ వజ్రం దాని నోట్ లోపల చిక్కుకొని ఉంటుంది అనమాట. ఇతను చూస్తాడు, అది చూసి ఆ వజ్రాన్ని ఇలా బయటకు తీసి ఇలా చేతిలో పట్టుకుని ఇలా చూస్తా ఒక చేత్తో ఆ చేపని ఇంకా నీళ్ళలో వదిలేస్తారనమాట. ఆ వజ్రాన్ని చూసి ఇతను ఆశ్చర్యపోతాడు, అసలు ఏంటిది అద్భుతం, పోయిన వజ్రం దొరకడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యానికి గురైపోయి కొంతసేపటి తర్వాత ఆశ్చర్యం నుంచి బయటకు వచ్చి ఆనందంలో దొరికింది అని చెప్పేసి తెగ గిందులేస్తా అరుస్తాడనమాట. చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు అనమాట. ఇలా అరుస్తున్నప్పుడు అక్కడ ఎప్పుడైతే ఫస్ట్ బంగారం మూట కొట్టేశాడు కదా, ఆ బంగారం కొట్టేసిన దొంగ ఆ పక్క కొంచెం దూరం నుంచే వెళ్తూ ఉంటాడు అనమాట. ఇతను అరిచే అరుపులకి ఆ దొంగ అక్కడి నుంచి చూసి, అమ్మో వీడికి దొరికేసినట్టున్నాడు రా బాబు, వీడు నన్ను చూసేసి ఇంకా దొరికేసింది బంగారం, నాకు పోగొట్టుకుని బంగారం దొరికేసింది అనుకొని గట్టిగా అరుస్తున్నాడు. నన్ను చూసి అరుస్తున్నట్టున్నాడు. ఈ పక్కన ఎక్కడో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు పక్కన ఉంటుంటారు. సో వీళ్ళు కంటకాలని నేను పడ్డానంటే వాళ్ళు కానీ నన్ను చూసారంటే వాళ్ళకి కానీ ఇతను నన్ను అప్పగించాడంటే నా పని అయిపోతుంది, నన్ను కారాగారంలో పడేసి ఇంకా చిత్రవద చేస్తారు, అంత దారుణమైన స్థితికి నేను ఎందుకు బాబు వెళ్ళడం, వీడి బంగారం వీడికి ఇచ్చేస్తే పోయి అని చెప్పేసి ఆ బంగారం మూట తీసుకొని వచ్చేసి వీడికి ఇచ్చేసి, బాబు సరైన ఉన్నారు బాబు, నువ్వు నన్ను కృష్ణార్జునుడికి పట్టించేసేలా ఉన్నావు, నా జీవితం నాశనం అయిపోయేలా ఉంది, నీ బంగారం నేను తీసుకొని కామ్గా నోరు మూసుకొని ఉండరా బాబు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆ బంగారం తీసుకొచ్చి ఈ మనిషికి ఇచ్చేసి వెళ్ళిపోతాడనమాట, పారిపోతాడనమాట. ఇతను షాక్, ఇదేంటిది
పోయిందనుకున్న వజ్రం దొరికింది, కాజేశాడు దొంగ అనుకున్న బంగారం దొరికింది, ఇదెక్కడ అద్భుతం రా బాబు అని చెప్పి రెండు చేత్తో పట్టుకొని ఇంకా ఆనందంతో పొంగిపోయి మురిసిపోయి తన యొక్క అదృష్టానికి ఆనందపడిపోతూ ఉంటాడు అనమాట. అయితే రెండు పట్టుకొని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ సమయానికి వస్తారు కదా, ఆ టైంకి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరికి చెప్తారనమాట, స్వామి నేను పోయిందనుకున్న బంగారం దొరికింది, పోయిందనుకున్న వజ్రం దొరికింది, రెండు కూడా నాకు దొరికినాయి ఈ రోజు, అది ఒక అద్భుతంలా అనిపిస్తుంది నాకు, ఇది ఎలా సాధ్యమైందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళిద్దరికీ సాష్టాంగ నమస్కారం చెప్పి కృతజ్ఞతలు చెప్పి, నా జీవితం ఇంకా ధన్యమైపోయింది, ఇక నా జీవితంలో మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను, నాకు చాలా మేలు చేశారు మీరిద్దరు అని చెప్పి వాళ్ళిద్దరికీ నమస్కరించుకొని చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు ఈ సినారియో మొత్తంలో అర్జునుడికి అర్థం కాదనమాట. అడుగుతాడు శ్రీకృష్ణ భగవానుడిని, శ్రీకృష్ణ నేను బంగారం ఇచ్చాను, వజ్రం ఇచ్చాను, ఆ రెండు కూడా పోగొట్టేసుకున్నాడు, కానీ నువ్వు ఎప్పుడైతే 2 నాణాలు ఇచ్చావో ఆ మరుసటి రోజే అతను వచ్చి ఇలా చెప్పడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది, దీని వెనకాతలు ఉన్న పరమార్థం ఏంటి, ఏం మాయ చేసావు, అసలు ఏం లీల చేసావు నువ్వు, ఎందుకు ఇదంతా జరిగింది, ఏంటి దీని వెనకాల ఉన్న కథ అని చెప్పేసి అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగినప్పుడు అక్కడ శ్రీకృష్ణుడు ఎలా చెప్తాడనమాట, యాక్చువల్గా ఏమేమి కావాలో అన్ని ప్రతి ఒక్కటే నేను మనుషులందరికీ ఇస్తాను, కానీ మనుషులు ఎప్పుడూ కూడా వాళ్ళ దగ్గర ఏదైతే లేదో దాని గురించి చింతిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అయితే ఈ మనిషి విషయంలో జరిగింది ఏంటి అని అంటే, తనకి నేను అన్నీ ఇచ్చాను, కానీ ఇతని దగ్గర లేనిది ఏంటి అని అంటే పరోపకారం చేయాలి అనే ఆలోచన. ఈ పరోపకారం చేయాలనే ఆలోచన ఇతను లేకపోవడం వల్ల ఇతనికి ఎంత డబ్బు వచ్చినా, ఎంత ధనం వచ్చినా, నా సొంతం, నేను, నా కుటుంబం అనే స్వార్థంతో ఎప్పుడైతే ఇతను పూర్తిగా నిండిపోయాడో, ఈ ప్రకృతికి ఏదో రకంగా ఉపయోగపడాలి, ఏదైనా సాయం చేయాలి అని చెప్పి ఎప్పుడైతే ఇతని లోపల పరివర్తన రాలేదో అప్పుడు అతని యొక్క గుణమే అతనికి అడ్డుకట్టగా నిలిచింది. అంటే ఒకవేళ అతను గనక స్వార్థ చింతన లేకుండా తన యొక్క సంపాదన, తన యొక్క జీవితం ఈ యొక్క ప్రకృతికి కూడా ఉపయోగపడే విధంగా చేస్తే గనక ఇతనికి ఈ దరిద్రం అనేది ఎప్పుడో పోయేది. కానీ అలా ఆలోచించలేదు కాబట్టే ఇతని యొక్క జీవితం అలా ఉంది. ఇంకొకటి పైగా నేను ఈ 2 నాణాలు మాత్రమే ఇవ్వడానికి గల కారణం చెప్తాను. అదేంటంటే అతని యొక్క జాతక రీత్యా, కర్మరీత్యా, బుద్ధి రీత్యా నేను ఇవ్వాల్సింది, అతను అర్హుడయ్యేది కూడా కేవలం 2 నాణాలకు మాత్రమే. నేను ఆ 2 నాణాలకు మించి నేను ఎక్కువ ఇవ్వకూడదు. అతను కూడా 2 నాణాలే తీసుకోవాలి, అంతకు మించి ఎక్కువ ఇచ్చినా సరే అతని దగ్గర నిలవలేనప్పుడు నేను ఇవ్వకూడదు. కాబట్టి నేను ఆ 2 నాణాలే ఇచ్చాను. అయితే ఈ 2 నాణాలతో అతను ఏం చేశాడంటే అతని స్వార్థం కోసం కాకుండా జీవితంలో మొట్టమొదటిసారి ప్రాణం పోయడం కోసం అతని యొక్క సంపదన అనేది ఉపయోగించాడు. అది ఎప్పుడైతే అతనిలో అటువంటి ఒక పరివర్తన, మార్పు, ఆలోచన, బుద్ధి వికసించడం జరిగిందో అప్పుడు ఆ పూర్వజన్మ నుంచి వచ్చే కర్మ యొక్క భారం ఏదైతే ఉంటుందో ఆ కర్మ మొత్తం అంతా కూడా ఈ ప్రకృతిలో లీనమైపోయింది. అప్పుడు ఈ ప్రకృతి అంతా ఏం చేసిందనంటే తన యొక్క కర్మ ద్వారా అడ్డు వస్తున్న దురదృష్టాన్ని మొత్తం కూడా పక్కకు నెట్టేసి తన అదృష్టవంతుని చేసింది. కాబట్టి అతను పోగొట్టుకుని కూడా మళ్ళీ తిరిగి అతని దగ్గరికి వచ్చాయి. ఇది ఒక రకంగా ఒక మనిషి తన యొక్క బుద్ధి మార్చుకుంటే జరిగే ప్రతిఫలం ఇలా ఉంటుంది అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ మోరల్ ఏంటంటే మనం అందరం కూడా అదృష్టవంతులు కావాలి అని అనుకుంటాం. దానికోసం రకరకాలుగా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆస్ట్రాలజీ అని, రంగురాళ్ళని, ఉంగరాలని, జాతిరత్నాలని ఇలా అన్ని రకాలుగా చేస్తూ ఉంటాం. ఇంకా చాలా చాలా రెమెడీస్ మనం చేస్తూ ఉంటాం. అయితే అదృష్టం అనేది ఎక్కడ ఉంటుందని అంటే మన లోపలే ఉంటుంది. మనం చేయాల్సిన కర్తవ్యాలనే ఉంటుంది అనమాట. మనం తెచ్చుకునే సంపాదనలో కేవలం మన కోసమే బతుకుతున్నావా, లేదంటే ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం కానీ, ఈ ప్రకృతిలో ఉండే జీవరాశులకు కానీ, చెట్లు చేమలకు కానీ ఇలా మనం ఈ ప్రకృతికి ఏమైనా ఉపయోగపడుతున్నామా అనేది కూడా చాలా పెద్ద మ్యాటర్ అవుతుంది. చాలా వరకు మీరు ఈ రెమెడీస్ గురించి మీరు వింటున్నట్టయితే మీకు కొన్ని రకాల రెమెడీస్ మీకు చెప్తూ ఉంటారు అనమాట. మీరు గోవులకి ఇది పెట్టండి, లేదంటే కుక్కలకి ఇది పెట్టండి, లేదా చేమలకు చక్కెర వేయండి, లేదా చెట్లకి నీళ్లు పోయండి, లేదంటే ఒక చెట్టు నాటండి, ఇలాంటి కొన్ని రెమెడీస్ కూడా ఉంటాయి అనమాట. ఆస్ట్రాలజిస్ట్ కామన్గా చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ప్రకృతికి మేలు జరిపేవి. అలాగే యజ్ఞాలు చేయమంటారు చూడండి. అంటే యజ్ఞం చేయడం వల్ల యజ్ఞంలో వేసే కొన్ని సమిధలు ఉంటాయి కదా, ఆ సమిధల నుంచి వచ్చే ఒక రకమైన పొగ కొన్ని కెమికల్స్తో కూడింది ఉంటుంది అనమాట. అదంతా ఏమవుతుందంటే ఈ మేఘావృతం ఏదైతే ఉంటుందో ఆ మేఘావృతానికి చేరి అక్కడ నుంచి వర్షాలు పడడానికి కూడా ఈ ప్రకృతికి సహాయం చేస్తుంది అనమాట. అంటే మనం చేసే కొన్ని థింగ్స్ ఏవైతే ఉంటాయో మనకి నేచర్కి అందడం వల్ల నేచర్ మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీకు సింపుల్ ఫార్ములా చెప్పాలంటే మనం అందరం కూడా పూర్వజన్మ ఏదో కర్మతో పుడతాం. ఆ కర్మలే మనకు అదృష్టం గాను దురదృష్టం కానీ
ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఈ జన్మలో మనకు ప్రతిఫలాలుగా వస్తూ ఉంటాయి. అయితే మనం ఒకవేళ బ్యాడ్ కర్మలు ఏవో చేసి ఉంటే, బ్యాడ్ సింటమ్స్ ఏవో మన లైఫ్కి ఇప్పుడు దురదృష్టంగా మనం భావిస్తున్నాం అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకానొకప్పుడు మనం కర్మ ప్రకారం తెచ్చుకునేవే. కాబట్టి మన కర్మని మనం మాత్రం మోస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మ చాలా బరువుగా భారంగా మనకు అనిపిస్తుంది అనమాట. బట్ ఎప్పుడైతే మనం ఈ ప్రకృతితో పాటు కలిసి మన యొక్క కర్మను మోసాం అనుకోండి, అంటే ప్రకృతితో పాటు కలిసి మన కర్మ మోయడం అంటే ఏంటి, మనం ఎప్పుడైతే ప్రకృతితో ఐక్యమవుతామో, ప్రకృతికి సహాయం చేస్తామో, ప్రకృతిలో ప్రతి ఒక్క దాంట్లోని మనం నిండిపోయి ఉంటామో, ప్రకృతి నేను వేరు కాదు అని చెప్పి ఒక సమన్యత్వంతో మనం ఉంటాము. ఆ టైంలో ఏమవుతుందంటే అప్పుడు మన యొక్క కర్మలన్నీ కూడా ఈ ప్రకృతితో కలిసిపోయి ఐక్యమైపోయి మనతో పాటు ఈ ప్రకృతి కూడా ఆ కర్మను అనేది మోస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం ఒక్కరమే మన కర్మను మోస్తాం అనుకోండి, ఏమవుతుంది, అది చాలా పెద్దగా బలంగా భారంగా కష్టంగా అనిపిస్తుంది. అదే మనం ఈ ప్రకృతితో కలిసి మోసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది చాలా చిన్నపాటి కర్మ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే చిన్నపాటి కర్మ అయిపోయిందో అది మనకు పెద్ద లెక్క ఉండదు. అట్ ద సేమ్ టైం మనకి ప్రకృతి కూడా మనకి చాలా సహాయం చేస్తుంది. అంటే మనకు కర్మ నుంచి బయటికి రావడం కోసం, ఆ కర్మ యొక్క భారం మన మీద తగ్గడం కోసం ప్రకృతి కూడా మనకు రకరకాలుగా సహాయం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీన్నే అదృష్టం అంటారు. మనకు నేచర్ సపోర్ట్ చేయడమే అదృష్టం ఫ్రెండ్స్, ఇంకేం కాదు. ఓకే, సో అలాంటి ఒక అదృష్టం మనం పొందాలని అంటే మనం పరోపకారం చేయాలి. ఈ ప్రకృతికి కానీ, ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఆకలి తీర్చడం కానీ, వస్త్రదానాలు చేయడం కానీ, రోడ్డు మీద నడిచే ఆవులు, కుక్కలు, జంతువులు ఏవైతే ఉంటాయో వాటికి సంథింగ్ ఒక ఫుడ్ లాంటిది ఏదైనా పెట్టడం కానీ, ఉదయం లేచి ఒక చెంచాడు చక్కెర ఒక చెట్టు మొదల్లో వేయడం కానివ్వండి, అప్పుడప్పుడు మొక్కలు నాటడం కానివ్వండి, సమాజ సేవలు చేయడం లాంటివి కానివ్వండి, ఇలాంటి యాక్టివిటీస్ మనం ఎప్పుడైతే చేస్తామో మనం ఈ ప్రకృతితో ఐక్యమవుతాం అనమాట. అప్పుడు మన యొక్క కర్మ చాలా చిన్నదవుతుంది. అప్పుడు అదృష్టం వరించడం అనేది అంత పెద్ద విషయం అయితే కాదనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ చెప్పాలనుకున్న ముఖ్యమైన సందేశం. మీరు ఆస్ట్రాలజీ కానీ, రంగురాళ్ళు కానీ, జాతకాలు కానీ నమ్మద్దు అని చెప్పట్లేదు. ఎవరి నమ్మకం వాళ్ళది, అవి కూడా పనిచేస్తాయి. కాకపోతే బేసిక్గా మనం ప్రాథమికమైన స్థితి నుంచి మనం మార్పును అనేది సృష్టించుకోవాలి. లేదు అని అంటే అవి కొంతవరకే పనిచేసి కొంతసేపటి తర్వాత అవి ఎక్స్పైర్ అయిపోతాయి. మళ్ళీ మనం కొత్తగా ఇంకొన్ని చేయాల్సి వస్తుంది. అదే మనం ఎప్పుడైతే ప్రకృతి ఐక్యమయ్యామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ప్రకృతి సహాయం చేస్తూనే ఉంటుంది. మనం ఏం పని చేసినా సరే అందులో విజయం సాధిస్తాం. అన్నీ కూడా మనకు కలిసి వస్తాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మేబీ ఇన్ కేస్ ఇది కొంచెం లెంతీ అయ్యి ఉండొచ్చు, బట్ మీ అందరి లైఫ్లో ఒక స్టోరీతో మీకు ఒక రియలైజేషన్ అయ్యే ఒక కంటెంట్ అయితే ఇచ్చాననే సాటిస్ఫాక్షన్ నాకైతే ఉంది. సో ఎవరైతే ఇప్పటివరకు వీడియో చూస్తారో వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను మీ లైఫ్ కోచ్ ఆర్డి ప్రసాద్, సైనింగ్ ఆఫ్. బాయ్.